మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మజాతక చక్రంలో మనకి 12 భావాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. మొదటిగా చూసేది లగ్నం ఏంటి ఫస్ట్, 2 ఏ రాశి, 3 ఏ నక్షత్రం. ఈ ముగ్గురిని చూస్తాం. అంటే లగ్నాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారు, ఈ అమ్మాయికి లగ్నాధిపతి కుజుడు, కుజగ్రహం ద్వితీయ భావంలో ఉన్నారు. 2 అంటే కుటుంబం, ధనం, ఇవన్నీ వస్తాయి. రాశి ఎవరు, రాశి సింహరాశి, సింహరాశ్యాధిపతి రవి ఉచ్చ పొందారు. లగ్నంలో రవి కారక ప్లేస్లో ఉన్నారు. నక్షత్రాధిపతి ఎక్కడున్నారు, పుబ్బా నక్షత్రాధిపతి ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి శుక్రుడు ఉచ్చ పొందారు. ఇది మనం చూసుకునే విధానం. ఏ దశతో ప్రారంభమవుతుంది, జీవితం ఏ దశతో ప్రారంభమవుతుంది ముఖ్యం. మరి అందరికీ తెలిసిందే నక్షత్రాధిపతి ఎవరో ఆ దశతోనే ప్రారంభమవుతుంది ఎవరికైనా సరే. అంటే ఈ అమ్మాయికి శుక్రమహర్దశతో ప్రారంభమైంది. శుక్రమహర్దశతో ప్రారంభమైంది. 1వ పాదం, 1వ పాదం. అంటే ఈ అమ్మాయి లగ్నానికి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి యొక్క దశతో ప్రారంభమైంది. ఈరోజు చెప్పేది ఏంటంటే, మనం ఒక నక్షత్రంతో పుడతాం. ఏదో ఒక చంద్రుడు ఏ నక్షత్రం మీద అయితే ఉంటాడో ఆ నక్షత్రాధిపతి దశతో ప్రతి ఒక్కరికి జీవితం స్టార్ట్ అవుతుంది. మరి అది జన్మ లగ్నంలో వారు ఏ భావాధిపత్యం వహించారు అన్నది ముఖ్యం. 2, 7 భావాలకు ఆధిపత్యం వహించారు. అంటే పుట్టుతూనే ద్వితీయ సప్తమకి సంబంధించి దశ మొదలయ్యింది. మరి ఎవరికైనా ద్వితీయాధిపతి దశ, సప్తమాధిపతి దశ ఇది అంత యోగవంతమైనది కాదు. అంటే ద్వితీయం, సప్తమం మారక స్థానాలని అనుకున్నాం, అందరికీ తెలిసిందే. సప్తమం నుంచి అష్టమం కూడా అంటే 3వ భావం కూడా మారక స్థానమే. అది కూడా మారక స్థానం అంటే ఆ దశ పెద్దగా యోగించదు. అంటే మనం ఏ దశతో పుడుతున్నామో ఆ దశానాథుడు ఎట్లా ఉన్నప్పటికీ, అది ఉచ్చు పట్టినప్పటికీ, నీచ పట్టినప్పటికీ దశ అనేది చాలా ముఖ్యం. ద్వితీయ స్థానం సప్తమ స్థానాన్ని మారక స్థానవంతమైన మారక స్థానంగా తీసుకుంటాం. ఓకే. అంటే ఈ దశ యోగాన్ని ఇవ్వదు. యోగాన్ని ఇవ్వకపోవడంతో ఏమవుతుంది, జీవితంలో 100% ఇబ్బందులతోనే మొదలవుతుంది. ఇది ఒకటి. లగ్నాధిపతి ఎవరు, ఆ లగ్నాధిపతి బలం ఎంతవరకు కలిగి ఉన్నారు అని చూడాలి. చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు. గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో ఉంటే
మంచి ఫలితాలు శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశుల్లో ఉంటే మంచి ఫలితం అంటే ఆ గ్రహానికి బలం ఉంటుంది. ఇక్కడ శుక్రుడి ఇంట్లో కుజగ్రహం ఉన్నారు, లగ్నాధిపతి. మరి ఈ లగ్నాధిపతి నైసర్గిక పాపగ్రహం. నైసర్గిక శుభగ్రహాలు ఉంటాయి, నైసర్గిక పాపగ్రహాలు. లగ్నాధిపతి నైసర్గిక పాపగ్రహం. ఈ పాపగ్రహాన్ని కుజగ్రహాన్ని ఏ శుభగ్రహము దృష్టి లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, నిన్న మొన్నటి వీడియోల్లో చెప్పుకున్నాం ఏంటి, కేంద్ర స్థానాలలో శుభగ్రహాలు ఉంటే మంచిది, పాపగ్రహాలు ఉన్నా పర్వాలేదు, కానీ 0 to 30 25 వేసుకోండి. 25 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల వరకు వేసుకుందాం. 0 to 30 సంవత్సరాల వరకు బాగుంటుంది. ఏది, చిన్నప్పటి నుంచి ఈ కేంద్రాల్లో గ్రహాలు ఉంటాయి. ఈ అమ్మాయి జాతకంలో 1 2 3 4 5 6 7 8 9 10 లగ్నంలో రవి తప్ప ఇంకా కేంద్రాల్లో గ్రహాలు లేవు. మరి ఈ వ్యక్తికి వచ్చిన దశ ఏంటి, 12వ భావ దశ. 12వ భావంలో ఉన్న గ్రహ దశ. అంటే ఇది సుమారు 50 55 60 నుండి ఆ వయసులో రావాల్సిన దశ ఇది. ఇది పుట్టుకతోనే వచ్చింది. జీవితంలో ఇబ్బందులు అనేవి 100%, శుభగ్రహమైన శుభగ్రహ దశ అయినా 100% ఉంటాయి. అట్లాగే చంద్ర రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నారు జాతక చక్రంలో, చంద్ర నక్షత్రాధిపతి ఎక్కడున్నారు. మరి చంద్ర నక్షత్రాధిపతి 12వ భావంలో ఉన్నారు ఉచ్చపట్టినప్పటికీ. ఉచ్చపట్టినప్పటికీ 12వ భావంలో ఉన్నారు. 12వ భావంలో స్థితి పొందిన గ్రహ దశ నడుస్తుంది మొత్తం జీవితం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్రాలలో గ్రహాలు ఉన్నాయా, అది పాపగ్రహం అయినా శుభగ్రహం అయినా చిన్నప్పుడు రావాలి. పాపగ్రహం అయితే కొంచెం ఎక్కువ కష్టపడి పైకి వస్తారు, శుభగ్రహం అయితే సునాయాసంగా వస్తారు. తర్వాత 2 5 8 11 స్థానాలు పణఫరల్లో గ్రహాలు శుభగ్రహాల దశలో ఉన్నాయా, శుభగ్రహాల దశలు వస్తాయా, పాపగ్రహ దశలు వస్తాయి. తర్వాత లాస్ట్ అపోక్లిమాల్లో గ్రహాలు ఉన్నాయా, ఆ దశలు ఎప్పుడు వస్తున్నాయి. అందుకే ఏ జన్మజాతక చక్రంలో ఏ దశతో జీవితం ప్రారంభం అవుతుంది అని దాన్ని బట్టి వారి జీవితం అక్కడే డిసైడ్ చేయవచ్చు. ఫస్ట్ మీది ఏ నక్షత్రం చూడండి, ఆ నక్షత్రాధిపతి అంటే ఆ గ్రహం ఏ చంద్రగ్రహమా అంటే హస్త శ్రవణం రోహిణి అందులో పుట్టారా, చంద్రుడు ఎక్కడున్నారు జన్మలగ్నానికి, అది ఏ భావం అయ్యింది దాన్ని బట్టి. చిత్త మృగశిర ధనిష్ఠలో జన్మించారా, కుజగ్రహం ఏ నక్షత్రం అయింది. మీది జన్మలగ్నం ఏదైనా కానివ్వండి, పక్కన పెట్టేయండి, ఏ నక్షత్రం మీది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఆ గ్రహం జన్మజాతక చక్రంలో ఎక్కడ ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు ఇదే పుబ్బా నక్షత్రం అయ్యి, ఇప్పుడు ఇదే చార్ట్ తీసుకుంటే పుబ్బా నక్షత్రం అయ్యి వృషభ లగ్నం అయ్యి శుక్రుడు ఉచ్చపట్టి 11లో ఉన్నారు, లాభస్థితి పొందారు, లగ్నాధిపతి లాభస్థితి పొందారు, ఉచ్చపట్టి ఉన్నారు, అద్భుతం జాతకం. పుబ్బా నక్షత్రం ఇదే జన్మజాతక చక్రం. అప్పుడు లాభంలో ఉన్న గ్రహదశతో జీవితం మొదలుపోతుంది, వ్యయంలోది కాదు. అయితే ఇది కూడా ఈ దశ 30 సంవత్సరాల నుంచి వస్తే వీరికి అద్భుతమైన జాతకం ఇది. అంటే వృషభ లగ్నం అయ్యి
పుబ్బా నక్షత్రం అయ్యుండి వీరికి లాభస్థితిలో శుక్రుడు ఉచ్చపట్టి ఉండి అది 30 నుంచి ప్రారంభమైతే మరి అద్భుతమే. లేదు మరి పుట్టుకతోనే ఇట్లా ఉంటే పుట్టుకతోనే వస్తుంది అంటే ఏంటి? ఇక్కడ 0 to 25 30 చెప్పాం. 0 to 30 వరకు కాబట్టి సుమారుగా జీవితం మంచిగానే స్టార్ట్ అవుతుంది. ఎందుకు? లాభస్థానంలో గ్రహ దశలో యోగిస్తాయని చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. కష్టపడినప్పటికీ యోగాన్నైతే ఇస్తారు. అట్లాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే కాలపురుష కుండలి చక్రం తీసుకోండి. కారకో భావనాశాయ అన్నప్పుడు ఈ అమ్మాయిది మేష లగ్నం. లగ్నంలో రవి ఉచ్చ మంచిదే అనుకుంటారు. కాలపురుష కుండలి చక్రం మేష లగ్నం మొదటి రాశి, రవిగ్రహం అందులో ఉన్నారు. ఇది మంచిది కాదు. కారకో భావనాశాయ అంటే ప్రతి కాలపురుష కుండలి చక్రానికి 12 భావాల్లో ఒక చక్రం వేసుకుంటే ఏ గ్రహం మనకి ఇబ్బంది పెడుతుంది అని తెలిసిపోతుంది. మేషలగ్నం అనుకోండి, మేషలగ్నం కాలపురుష కుండలి చక్రం రవి కారకుడు. రవి ఉచ్చ పట్టినప్పటికీ రవిగ్రహంతో అంత సాటిస్ఫైగా ఉండదు, ఇబ్బందులు అయితే. వృషభ లగ్నం వారయ్యారు అంటే గురుగ్రహం తీసుకోండి, 2 కదా, 2 కారకుడు గురువు. మిథున లగ్నం వారు 3 అంటే కుజగ్రహం. కర్కాటక లగ్నం వారు చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటే కర్కాటక లగ్నం వారికి ఇబ్బంది. మళ్ళీ సింహ లగ్నం గురుగ్రహమే వస్తుంది, గురుడు ఇందులో ఉంటే ఇబ్బందే. కన్యా లగ్నం మళ్ళీ కుజగ్రహం. తులా లగ్నం శుక్రుడే. వృశ్చిక లగ్నం అష్టమం అయింది అంటే శని భగవానుడు. ధనుస్సు లగ్నం 9 గురుగ్రహమే. మకర లగ్నం 10 బుధుడు కారకుడయ్యాడు. కుంభలగ్నం మళ్ళీ గురుగ్రహమే. మీన లగ్నం శని భగవాను లగ్నంలో. ఇట్లాగా ఉంటే 100% ఆ జాతకానికి ఇబ్బంది ఉంటుంది. ఈ వ్యక్తికి, ఈ అమ్మాయికి రవి ఉచ్చపట్టినప్పటికీ రవిగ్రహం 100% ఇబ్బందులను అయితే ఇస్తారు. ఉచ్చగ్రహము కూడా కొన్ని చోట్ల ఇబ్బందుల పాలు కూడా ఉంటాయి. ఇట్లా తీసుకోండి. జన్మ జాతక చక్రం తీసుకున్నప్పుడు లగ్నాధిపతి చాలా బాగున్నాడండి, రాస్యాధిపతి కూడా బాగున్నారు, నక్షత్రాధిపతి కూడా ఉచ్చపట్టారు, అద్భుతంగా ఉంటుంది వీరి జీవితం అని తీసుకున్నప్పుడు ఇక్కడ నక్షత్రాధిపతి దశతో కదా మనకు మొదలవుతుంది. శుక్రుడు ఈ జన్మజాతక చక్రంలో ఉచ్చపట్టి ఉన్నారు. మరి శుక్రుడు ఉచ్చపట్టి ఉన్నప్పటికీ ఇది ఏంటిది? 2, 7 దశ. దీన్ని ద్వితీయ దశ కానీ సప్తమ దశ కానీ, ద్వితీయ సప్తమాన్ని మారకంగా తీసుకుంటాం కాబట్టి అంత మంచిగా ఉండదు. అదే ఇదే సింహరాశిలో ఉన్నారు, మఖా నక్షత్రంలో పుట్టారు అంటే కేతు మహర్దశతో పుట్టి ఉంటారు. కేతువు ఈ లగ్నానికి ఎక్కడ ఉన్నారు? భాగ్యస్థితి పొంది ఉన్నారు. కేతువు అంటే అగ్నితత్వపు రాశిలో ఉన్నారు, మంచిదే. భాగ్యం యొక్క ఫలితాలతో వీరు జన్మిస్తారు కేతు మహర్దశతో పుట్టినప్పుడు. చంద్రుడి నుంచి కేతువు ఎక్కడున్నారు? 5లో ఉన్నారు. లగ్నం నుంచి భాగ్యస్థానంలో ఉన్నారు అంటే గురుగ్రహంతో మనకి కనెక్షన్ వచ్చి జన్మించి ఉన్నారని అర్థం. ఎవరైనా కానీ మీ జన్మజాతక చక్రంలో మీరు పుట్టిన నక్షత్రాధిపతి ఏ భావంలో ఉన్నారు చూసుకోండి. ఫస్ట్ రాహుకేతువులైతే ఆ భావం తీసుకుంటాము. వేరే గ్రహాలకైతే ఇట్లాగా వ్యయస్థితి పొంది ఉన్నారు. ఉచ్చ పట్టినప్పటికీ వ్యయస్థితి
ఆ దశానాథుడు మీ జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతి దశతో మొదలైతే వెరీ గుడ్, చాలా మంచిది. లేదు మాకు చతుర్థాధిపతి దశతో మొదలయ్యింది, ఈ చతుర్థాధిపతికి వేరొక కూడా వచ్చి ఉంటుంది, మంచిదే. ఒక కేంద్రాధిపతి దశతో మీకు దశ మొదలవుతుంది పుట్టినప్పటి నుంచి. దాన్ని బట్టి జీవితంలో ఎట్లా ఉంటుందనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు రాహు మహర్దశతో పుట్టారనుకోండి, చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు రాహు మహర్దశతో పుట్టారు వీరు. అంటే రాహు ఎక్కడున్నారు ఈ జన్మలానికి? 1, 2, 3, 3లో ఉన్నారు. మరి పాపగ్రహాలు 3, 6, 10, 11 ఉపచయాలలో యోగాన్ని ఇస్తాయి. అంటే రాహు మహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది. రాహు మిథున రాశిలో వాయుతత్వంలో కంఫర్టబుల్గా ఉంటారు. అంటే ఆ దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వీరి జీవితం ఫాస్ట్గా ఉంటుంది. ఇట్లా తీసుకోండి. ఏ భావం అయింది? తృతీయ భావం. ఎందుకు? ఇది ఉపచయ స్థానం అయింది. అంటే ఉపచయ స్థానంలో ఉన్న దశతో వీరికి మొదలయ్యింది. అట్లాగా తీసుకోండి. ఇదే వ్యక్తికి చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో ఉంటే రవి ఉచ్చపట్టి ఉన్నారు. ఉచ్చపట్టి ఉన్నప్పటికీ లగ్నం మారాలి. మేషలగ్నం రవి ఉచ్చపట్టి రవి దశతో మొదలయ్యింది. మేషలగ్నానికి రవి లగ్నంలో ఉంటే అది చాలా ఇబ్బందులతో జీవితం ఉంటుంది, ప్రారంభమవుతుంది. పంచమాధిపతి దశే, ఈ లగ్నానికి పంచమాధిపతి అవుతారు కదా రవి, దశే మంచిదే. జన్మలగ్నంలో ఉన్నారు అంటే మేషలగ్నానికి రవి లగ్నంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అనేది ఉంటుంది ఆరోగ్యరీత్యా. ఇట్లా ఉన్నప్పుడు గురు వీక్షణ ఉంది వీరికి, అంటే 100% ఇబ్బంది ఉండదు. శుభగ్రహ వీక్షణ ఉంది. దాంతోపాటు లగ్నాధిపతి మీద కూడా ఉందనుకోండి, కుజుడి మీద, ఇంకా మంచిది. ఈ జాతకంలో లగ్నాధిపతి మీద లేదు. అంటే జాతకం చూసే విధానంలో చాలా రకాలు ఉంటాయండి. ఈ గ్రహం ఉచ్చుపట్టి ఉంది, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని అనుకుంటారు. అట్లా ఏం లేదండి. మనం జన్మించిన దశ చాలా ముఖ్యం. ఇది ఎవరికైనా ఇంపార్టెంట్. మనం జన్మించిన ఏ నక్షత్రంలో జన్మించామో ఆ నక్షత్రాధిపతి దశ ముఖ్యం. ఆ నక్షత్రాధిపతి 6, 8, 12లో ఉన్నారు జన్మజాతక చక్రంలో, 100% ఇబ్బందులు అయితే ఉంటాయి. మనం జన్మజాత చక్రం ప్రకారం ఏ నక్షత్రంలో పుట్టాం ఆ నక్షత్రాధిపతి జన్మజాతక చక్రంలో కేంద్ర కోణాల్లో ఉంటే అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది. అదే పాపగ్రహాలైతే ఇందాక చెప్పినట్టు రాహువు, శని భగవానుడు ఇట్లాగైతే ఉపచయ స్థానాల్లో ఉండగా జన్మించారనుకోండి, ఆ దశలు బాగుంటాయి. ఇట్లా తీసుకోండి. అంటే జీవితం ఎగుడు దిగుడులో ఉన్న జీవితం అనేది జీవితాంతం సుఖంగా ఉంటారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.